బీటెక్లో ఫిక్స్ అనుకొని ఉక్కున్నాం. సరే అని నైట్ ప్రిన్సిపల్ సార్ రాడు, వార్డెన్ సారే కదా హాస్టల్ ఉంటున్నాం కదా అని చెప్పి ఒకరు ఇంకా గోడ దూకి సైలెన్స్గా అట్లా ఉంటున్నాం. మా కర్మకాలి ముందట ప్రిన్సిపాల్ సార్ ఉన్నాడు. గోడ దూకిన వాళ్ళకి దూకినట్టుగా అట్లనే ఇట్లా కూర్చొని ఉన్నాం. ప్రిన్సిపాల్ సార్ ముందట ఉండి ఆ రోజు లెటర్ రాపిచ్చి పేరెంట్స్ని పిలిపించి 2 రోజులు అందరినీ సస్పెండ్ చేసిండ్రా. జీవితంలో జోక్ రా, నిజంగా కూడా చెప్తున్నా. సినిమాకి వెళ్ళాం ఇలా తెలంగాణ, అప్పుడు తెలంగాణ ఇచ్చే టైం అన్నమాట, మంచి మూమెంట్. అప్పుడు నేను ఉండలేదురా. ఊరికి హాల్ చెప్పు. జోకులు వేసావు అనుకో, అయితే ఊరికి హాలిడేస్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ మూమెంట్ లో సినిమాకి వెళ్తే కరెక్ట్ గా బయట సినిమా థియేటర్ నుంచి బయటకు రాగానే ప్రిన్సిపల్, కాసేపు నడుచుకుంటూ రాగానే మా నాన్న, ఇద్దరు ఎదురుపడ్డారు. చూసుకోరా సిచ్యువేషన్, అటు జోక్కి ఇటు సీరియస్ కి మధ్యలో ఆగిపోయింది అనమాట. అంతకు మించి నిజంగా నా లైఫ్ లో గుర్తుంచుకునే మూమెంట్ లేదు, ఫన్నీ మూమెంట్ లేదు. ది బెస్ట్ మూమెంట్ అంటే అదనమాట. ఎటే టైం ఇద్దరికి దొరకడం అంటే నువ్వు అదృష్టం చేసుకున్నావు ఆ రోజు. మామూలుగా అదృష్టం కాదురా, ఆఫీస్కి వెళ్ళాక స్కూల్కి వెళ్ళాక ఉండాలి. నా పరిస్థితి చూడు, దారుణం కదా. ఇప్పుడైతే ఒక కాల్ తీసుకుందాం. ఫస్ట్ లక్కీ కాల్. హలో హలో హాయ్, మీ పేరు? భద్రాచలం కొత్తగూడెం. ఏం చేస్తుంటారు నాగమణి గారు? ఏం చేస్తుంటారు? ఏ ప్రోగ్రామ్ అండి? ఏంటండి మస్తు మజాక్లో మంచి మజాక్ చేస్తున్నట్టున్నారు మీరు. చెప్పండి నాగమణి గారు. నాగమణి గారు బా ఫస్ట్ కాలే నాగమణి గారు. కొంచెం అట్లా లేదు, మనం మస్తు మజాక్లో ఆవిడ మజాక్ చేద్దామని అట్లా చేశారేమో చూసుకో. అంటే ఇంతకుముందు సరంగదర్య చేసినాం కదా, అందుకే ఆ షో అనుకొని అట్లా అనుకుందాం ఏమో. సరే నెక్స్ట్ కాల్. హలో హలో హాయ్, మీ పేరు? సుకృతి. ఎలా ఉన్నావు? మీ చెల్లి ఫోన్ చేసింది. సుకృతి ఒక థ్యాంక్ యూ రా. చెప్తావా లేదని వెయిట్ చేస్తున్నాను సుకృతి. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రా సుకృతి. జీవితకాలం చిరకాలం గుర్తుండిపోయే చెల్లెలు సుకృతి. నిజంగా ఈ రోజు నుంచి నువ్వు నా గుండెలో ఉండిపోతావురా. ఇంకెక్కువ చెప్పిన మాట నిలబెట్టుకున్నావు సుకృతి. కాల్ చేస్తారన్నావు, చేసా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. కొందరు ఉంటారా పక్కనే ఉండి కూడా అన్ని అయిపోయినాక ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అని అంటారు. సరే ఇప్పుడు చెప్తున్నా ప్రశాంత్, హ్యాపీ బర్త్డే. సుకృతి చెప్పింది కాబట్టి, చెల్లెలు చెప్పింది. ఏంద్రా ఫస్ట్ ఒక ఫ్రెండ్ కాల్ చేసి చెప్పిండ్రా. తన గర్ల్ ఫ్రెండ్ చెప్పిన తర్వాత మనకి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందరు ఫ్రెండ్స్ ఆల్వేస్. సుకృతి చేస్తున్నావు? అన్నయ్య తోటి మాట్లాడు ఒకసారి. ఎప్పుడు మీ అన్న గోలేందమ్మా, కాస్త మాట్లాడు నాతోటి కూడా సుకృతి. హ్యాపీ సిస్టర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ సుకృతి. వాళ్ళ సిస్టర్స్ డే అయినా కాకపోయినా కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ప్రశాంత్ బర్త్డే కాదు, నా బర్త్డే కూడా కాల్ చేస్తావు సుకృతి? నేను చెప్తా, నువ్వు కాల్స్ చేస్తూ ఉండు. ఆ గ్యాప్ లో బర్త్డేకి ఒక 1 వీక్ ముందు చెప్తా. నువ్వు మాత్రం అప్పుడు ఒక టచ్ లోనే ఉండు. ఇప్పుడు చెప్తే అప్పుడు వరకు ఒకటేసారి గుర్తుంచుకుంటా సుకృతి. నీకులా కాదురా, ఇంకా 2 months ఉందిలే సుకృతి, భయపడకు. డేట్ చెప్పమని చెప్పరా. అబ్బా ఆ వగ్గ పెట్టుకుని ప్రశాంత్ తెలుసుకుందామని. సుకృతి నేను నీకు పర్సనల్ గా చెప్తా. సరే నేను చెవులు మూసుకుంటారా సుకృతి, నీకు చెప్పమని చెప్పు. రెడీ. Feb 13th మూసుకున్నావు. 13 ఫిబ్రవరి 2 months ఉంది. నువ్వు గుర్తు పెట్టుకొని నువ్వు ఫోన్ చేయలేదు అనుకో, అప్పుడు చెప్తా. ఆ నెక్స్ట్ డేనే ఫిబ్రవరి 14 గుర్తుంటుందిరా నీ బర్త్డే. సుకృతి ఏం చేస్తున్నావు సుకృతి? సుకృతి ఎలా ఉంది మీ చెల్లెలు? ప్రశాంత్ అన్న అడిగిండని చెప్పు, సరేనా? అవునా, నేను హాయ్ చెప్పిన అని చెప్పు. మమ్మీకి డాడీకి కూడా. ఓకే సుకృతి, థ్యాంక్ యూ సో మచ్ రా, ఇట్లనే కాల్ చేస్తూ ఉన్నందుకైతే. గుర్తుపెట్టుకుంది కదా, 6th క్లాసు. ఆ రోజు చెప్పింది అన్న చెప్తాను. ఎంత అభిమానం ఉంటే పాపం చేస్తుంది. సో హ్యాపీ. నెక్స్ట్ కాల్. హలో 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 హాయ్, మీతోటే మాట్లాడేది.
హలో బా వీళ్ళు నీకులాగానే ఉన్నారురా. అంటే కాల్ చేసిన తర్వాత సైడ్లో చూడడం, సైడ్లో చేయడం అట్లా అంతా కదా. ఫ్యాన్స్ ఉంటారు కదా నాకు, అక్కడెక్కడ చూసుకుంటూ ఉంటాను నేను. బా అట్లనే నువ్వు అక్కడిక్కడ చూసుడు, వాళ్ళు అక్కడిక్కడ చూసుడు, నాకంతా ఎట్లెట్లనో అవుతుంది. కాబట్టి నేను ఒక సాంగ్ చూసుంటుండే కదా. ఏమైందిరా? ఇక్కడెక్కడ డస్ట్బిన్ కూడా లేదు, వామిటింగ్ వస్తుంది. అంతేరా, కుళ్ళురా అండి, ఇది గుర్తుపెట్టుకోండి. కుళ్ళురా నీకు. సేమ్ బ్లాక్ టీ షర్ట్ ఇది అట్లా ఫ్యాన్స్ అంతా నిన్ను. నేను కూడా మహేష్ బాబు ఫ్యాన్నే కదరా. వద్దురా ప్లీజ్, అది కూడా ఇష్టపడట్లేదు నేను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరేరా, ఏం చేస్తా. మహేష్ బాబు అయితే ఏదో ఒకటి అయినా కానీ నేను మహేష్ బాబు ఫ్యాన్ రా, అది మెయిన్ రా. ఎనీవే ప్రశాంత్, ఇంకా ఏదో పెద్ద జోక్ చెప్తాను ఇందాక నుంచి ఆరక్ పడిపోతున్నావు కదా పాట మధ్యలో. లేదురా, అంటే నా జోక్ చెప్పే ముందు కాల్ తీసుకుందాం. కాల్ తీసుకున్న తర్వాతనే ఇంకే వాళ్ళతోటి జోకులు చెప్పించుకుందాం. హలో హలో, హాయ్, మీ పేరు? నాగమణి. ఎక్కడి నుంచి? నిజామాబాద్. ఏంద్రా? ఇంతకుముందు చేసిందండి. ఏమో రా, గుర్తుకు లేదు. అంటే చాలా ఖర్చు మాట్లాడుతున్నా కదా. థ్యాంక్ యూ సో మచ్ రా. ఎంత మంది గుర్తు పెట్టుకుంటున్నారు ప్రశాంత్ బర్త్డేనా? అబ్బా షో థ్యాంక్ యూ సో మచ్ రా. ఇట్లాంటివన్నీ చెప్తే నేను రాకపోయేదానిగా. చెప్తారని తెలిస్తే. నాకు నీ స్మైల్ అంటే ఇష్టం రా. ఇది పెద్ద జోక్. నీ స్మైల్ కాదురా, నా స్మైల్ అంటున్నాడు. నిన్ను చూడు, చెల్లెలు స్మైల్ నచ్చలేదంట. అంటే నేను మా చెల్లెలు స్మైల్ చూడలేదు కదరా. ఆల్వేస్ మా చెల్లెలు గోల్డ్ రా. అంతే కదరా. అందుకే నా పక్కన ఉంటావు కాబట్టి అందరికి నాల స్మైల్ ఇష్టం, అంటే నాకు నీ స్మైల్ అంటే ఇష్టం. సరే థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు నాగమణి? హౌస్ వైఫ్. అన్నతోటి మాట్లాడు. అంతకు ముందు కూడా అన్న అని నువ్వు అన్న అనేసరికి నన్ను వీళ్ళు ట్రోల్ చేశారు. తర్వాత దాన్ని స్టేటస్ పెట్టి అన్న అని ఇంత స్పష్టంగా మాట్లాడే నన్ను అన్నావు చూడు నాగమణి. నీకు నేనంటే ఎంత కోపం అసలు. బాగా హట్ అయ్యాను రా. అది నిజమే కదరా అన్న, అట్లా కాదన్నా. అన్నా ఎనీవే నాగమణి, నిజంగా బర్త్డే గుర్తుపెట్టుకుని చేసావు ప్రశాంత్ది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో సరే, ఏమన్నా చెప్తావా అన్న? అన్న నాగమణి అన్న ఒక జోక్ చెప్పరాదన్నా. నీ లైఫ్ లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పరా. ఒక్కటి చెప్పరా. ఓకేరా, మర్చిపోకరా. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ రా నాగమణి, ఇలానే కాల్ చేస్తున్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో హాయ్ అండి, మీ పేరు? ఏం పేరు? కవిత. హైదరాబాద్, మహబూబ్ నగర్. ప్రశాంత్ రాళ్ళేస్తున్నాడండి. హైదరాబాద్ అయితే ఒకలా మాట్లాడదామని, రాయల్ కాబట్టి నిజామాబాద్ నుంచి వస్తున్నారు. ఎలా ఉన్నావు? సూపర్ అండి, ఆల్వేస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం ఫాలో అవుతున్నారో ప్రశాంత్ని. ఒక్కసారి మాట్లాడండి, పాపం ఏడుస్తుంది నాతోటే మాట్లాడుతున్నందుకు. ప్లీజ్ అండి, మీరైనా మాట్లాడండి. కవిత గారు వచ్చిన కాల్స్ అన్నీ కూడా ప్రశాంత్కే వస్తున్నాయి. కవిత గారు మీరు నాతో మాట్లాడండి, కాల్స్ అన్ని ప్రశాంత్కే వస్తున్నాయి. మాట్లాడు. అరే పాపం అప్పటి నుంచి కాకిలా కావాలి పక్క నుండి అరుస్తా ఉన్నదిరా. నాతో మాట్లాడండి. సరే మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఎంతైనా మీరు నాకు బాండ్. ఇప్పటి నుంచి మీ పేరు నేను గుర్తుపెట్టుకుంటాను ప్రశాంత్. నేను జోక్ చేసిన అంది కవిత గారు. ఏందిరా వాయిస్ కట్ అవుతుంది. కవిత, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టావా? పక్కన డిస్టర్బెన్స్గా ఉంది.
ఓకే ఓకే కవిత, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తూ ఉన్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్. హలో. నేను అనుకోవాలి అవునా? నిజంగా బాగుంటాడు, భలే స్మార్ట్గా ఉంటాడు. నాకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని అనుకున్నప్పుడైనా నా లేదంటే గురించి మ్యాచ్ అనుకుంటావారా? చూస్తున్నప్పుడైనా అంత స్మార్ట్గా ఉండే అబ్బాయి కావాలని నేను అనుకుంటాను. నా గురించి అంతా గొప్పగా చెప్తున్నావు చూడరా, అసలు నిజంగా ఇలా నేను చెప్పకపోయినా నువ్వు ఆనందపడుతున్నావు చూడు, ఇది అసలు కిక్ అంటే. నా గురించే కదరా ఇప్పటిదాకా నువ్వు చెప్పింది. అలానే అనుకో ప్రశాంత్, లేకపోతే బతకలేవు. ఛీ. బర్త్డే రోజు ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? అలా అనుకుంటూ ఉండంతే. సరే కానీ ఒక కాల్ తీసుకోరా. హలో, హాయ్. హలో, ఎవరు మాట్లాడేది? హలో, మీ పేరు? నా పేరు కవిత. డిస్కనెక్ట్ చేయండి. కాల్ డిస్కనెక్ట్ అయింది. వావ్ కవిత గారు సూపర్, మళ్ళీ చేశారు. నా కోసమే కదండి మళ్ళీ చేసింది. మీకోసమే మాట్లాడదామని చేశాను. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ప్రశాంత్ పక్కెళ్ళిపో, పక్కెళ్ళి ఆడుకో. కవిత గారు ఏం చేస్తున్నారు? కవిత గారు హౌస్ వైఫా? ఓకే. మీ పిల్లల పేర్లు? అనిత, ధనశ్రీ. ఇంకొకసారి చెప్పు కవిత. కవిత గారు కమ్మగాని ఒక్కసారి చెప్పండి మళ్ళీ పిల్లల పేర్లు. మీరు మమ్మల్ని చూసి మాట్లాడండి, టీవీ చూస్తూ కాల్ కట్ అవుతుంది. లేదు, టీవీ చూడట్లేదు. టీవీ చూస్తాం. మీ ఆయన పేరు ఏం పేరు కవిత? మోహన్. 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 మీ పిల్లల పేర్లు? అనిత, ధనశ్రీ. ధరణ్ తేజ్ ఏదో చెప్తున్నా. ఏ బాగున్నాయి రా పేర్లు. ఏం చేశారు? వంట అయిపోయిందా కవిత గారు? అయిపోయింది. ఏం చేశారు ఇవాళ ప్రశాంత్ బర్త్డే సందర్భంగా? ప్రశాంత్ బర్త్డేకి ప్రశాంతే స్పెషల్. అబ్బో, సాలరా ఈ ఒక్క మాట. ఇంకా అన్నం తిండి ప్రశాంత్, అనవసరంగా వేస్ట్ అవుతాయి ఇప్పుడు తెచ్చినవన్నీ. ఎందుకు? మరి పొగిడారు కదా కడుపు నిండిపోయింది, పొగిడారు కదా కడుపు నిండిపోయింది ప్రశాంత్. అబ్బో పాప, ఈ మాట నీ నోటి నుంచి ఎప్పుడంటా వాడిని వెయిట్ చేస్తున్నా. సలే అన్నాను నేను. ఛీ, నేనైతే వెయిట్ చేస్తుంటా ఏదో. మా అనితది బర్త్డే 7th. ఎవరిది? 7th నీ బర్త్డేనా? 7th అనిత బర్త్డే. ఏ హే సూపర్ సూపర్. డిసెంబర్లో అందరు గొప్ప గొప్ప వాళ్ళే పుడతారు రా. డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ రోజు పుట్టాల్సింది ప్రశాంత్, భలే బాగుండేది. కుళ్ళురా నీకు. ఓకే కవిత, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ కవిత, బాయ్. అసలు నీకు కుళ్ళు కదారా? నువ్వే కదరా అన్నావు గొప్ప గొప్ప వాళ్ళు పుడతారని. డిసెంబర్ ఫస్ట్ రోజు పుట్టిండాల్సిందిరా, బర్త్డే అని కూడా చెప్పుకునేవాడు కాదు. సరే నెక్స్ట్ కాల్. హలో. బా ఫోన్ చేసినప్పుడు కొంచెం సిగ్నల్లో ఉండి మాట్లాడానుకో అదిరిపోయేటట్టు అయితే మాట్లాడేయచ్చు కాదరా. ఇప్పుడు మస్తీ మజా షోకి ఈరోజు మనం ఇద్దరం అయితే ఫస్ట్ టైం కొత్తగా రావడం. నేను కూడా కొత్తగానే ఈ షోకి రావడం అయితే ఎట్లుంది? ఏ షో అయినా ప్రశాంత్ నీతో చేస్తే అలా అలా ఉంటుంది. నేను పక్కన ఉంటాను కాబట్టి చాలా బాగుంటుంది. అదైతే నిజం రా. అట్లా నవ్వుతూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉండడమే మేము ఈ హాఫ్ అన్ అవర్ కేవలం మీ గురించి అలా అలా అనుకోవడం సరదా సరదాగా జస్ట్ ఫర్ ఫన్ గురించే. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు కూడా అద్భుతంగా మాట్లాడే టాలెంట్ మీ లోపల ఉంటే మాత్రం వీసా టీవీ రాజ్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు యాంకర్గా కావచ్చు, మా సరికొత్త యాంకర్స్లో మా టీంలో జాయిన్ కావచ్చు. లేదు అంటే మాత్రం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్ నా ఫేస్బుక్ ఐడి. అక్కడ ఒక